హలో ఫ్రెండ్స్, నేను అన్సు సుశాన్. లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ 3D లోగో చేయడం. తర్వాత విజిటింగ్ కార్డ్ చేయడం నేర్చుకుందాం. ఎలా చేయాలి, విజిటింగ్ కార్డ్ సైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్? ఇవన్నీ ఈరోజు నేర్చుకుందాం. మీరు చూస్తే నేను ఫోటోషాప్కి వచ్చాను. ముందు క్రియేట్ న్యూ చేద్దాం. ఇంకా మన పిక్సెల్ సైజ్ 1980 ఉంటుంది, లేదా బెటర్ ఆప్షన్ 1920. దాన్ని మీరు 1080 చేస్తే మన రిజల్యూషన్ 72 ఉంటుంది. దీన్ని ఆర్జీబీలో చేద్దాం. సెట్టింగ్స్ అంతే, క్రియేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత నేను డ్రాగన్ ఉన్న ఇమేజ్ని తీసుకున్నాను. దీన్ని 3Dలో డిజైన్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండాలి. మనం ట్రాన్స్పరెంట్ చేయాలి. మనం మ్యాజిక్ టూల్తో ట్రాన్స్పరెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మీకు కనబడుతుంది సేమ్ టూల్స్ ఉన్నాయి. ఇది నా సెలెక్షన్. నేను Ctrl+Shift+Nతో కొత్త లేయర్ క్రియేట్ చేస్తాను. అందులో కలర్ ఫిల్ చేయండి, బ్లాక్ కలర్. బ్యాక్గ్రౌండ్లో తీసుకున్న దానిని క్లోజ్ చేశాను. మీరు సింపుల్గా డిలీట్ కూడా చేయొచ్చు, కానీ నేను సేఫ్టీ పర్పస్ కోసం ఉంచాను. లేయర్ 2 మీద డబుల్ క్లిక్ చేయండి అండ్ పేరుని Shape01 అని ఇవ్వండి. ఈ బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయొచ్చు. నేను డిలీట్ చేసి వైట్ కలర్తో ఫిల్ చేశాను. అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఉండే దగ్గరికి కిందికి తీసుకొని వద్దాము. బ్యాక్గ్రౌండ్ చేశాను. తర్వాత షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ చేశాక మీకు సెలెక్టెడ్ లేయర్ నుంచి 3D ఎక్స్ట్రూజన్ అని వస్తుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్ఫేస్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇంటర్ఫేస్ 3Dలోకి వస్తుంది. ఒక నిమిషం, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 3Dలోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు జూమ్ ఇన్ చేయొచ్చు, లెఫ్ట్ క్లిక్ చేసి జూమ్ అవుట్ చేయండి. మీరు ఆల్ క్లిక్ చేసి రొటేట్ చేయొచ్చు, లేదా సింపుల్గా ఏమీ ప్రెస్ చేయకుండా కూడా రొటేట్ చేయొచ్చు. ఒకసారి క్లిక్ చేయండి, లెఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు రొటేట్ చేయొచ్చు ఇలాగా. మీరు తర్వాత షిఫ్ట్ క్లిక్ చేయగానే అది తీసుకుంటుంది అండ్ స్నాప్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మీరు కెమెరా సెలెక్ట్ చేయొచ్చు, మీకు లెఫ్ట్ వ్యూ, టాప్ వ్యూ కావాలంటే. సో ఇప్పటికి మనం ఫ్రంట్ వ్యూలో పెడదాము, లేదా మీరు డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు. డిఫాల్ట్లో ఏం జరుగుతుంది, మనకి డెప్త్ అనేది తెలుస్తుంది. సో సీన్ Shape01, మీరు Shape01లోకి వెళ్తే మీకు ఎక్స్ట్రూషన్ డెప్త్ అనేది వస్తుంది. తర్వాత మనం ఎక్స్ట్రూషన్ డెప్త్ని షార్టన్ చేస్తే అప్పుడు మన డెప్త్ కొంచెం ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది. సో కొంచెం డెప్త్ మాత్రమే ఉంచుదాం, అప్పుడు మనం 3D అని ఫీల్ అవ్వచ్చు. కాసేపు 171 వరకు పెడదాం. తర్వాత ఇక్కడ ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ మీరు ఇంటీరియర్లో బేస్ కలర్ సెలెక్ట్ చేయొచ్చు, అంటే మీరు లోపల కలర్ చేంజ్ చేయొచ్చు. తర్వాత బేస్ కలర్కి గ్లో ఇవ్వచ్చు. మెటాలిక్లో మెటల్ లాగా కనబడుతుంది. మీరు రఫ్నెస్ ఇంకా హైట్ ఇంక్రీజ్ చేయొచ్చు, ఒపాసిటీ డిక్రీజ్ చేయొచ్చు, రిఫ్లెక్షన్ కూడా ఇవ్వచ్చు. రిఫ్లెక్షన్ అంటే మనకి అందులో నుంచి కనబడుతుంది. మీరు డెన్సిటీ అండ్ ట్రాన్స్లెన్స్ కూడా ఇవ్వచ్చు. దీనితో ఏం జరుగుతుంది అంటే అది మన స్కిన్లా పనిచేస్తుంది. సో ఇప్పటికి ఈ బేస్ కలర్కి కొంచెం బ్లూ కలర్ ఇద్దాము. సో కలర్ ఫైన్గానే ఉంది, కానీ మీరు చూస్తే నేను ఇచ్చిన బ్లూ కలర్ బేస్ కలర్లో కనబడడం లేదు. ఎందుకు? లేయర్లో ఈ Shape01 ఆన్లో ఉంది. సో ఇక్కడ నుంచి లేయర్లోకి వెళ్ళండి అండ్ అక్కడ కనిపించే షేప్ నోట్ల మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ నోట్ చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తున్నారు అనే నోట్ ఉంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక అది మిమ్మల్ని కొత్త PSD ఫైల్కి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుంచి లేయర్ ఆఫ్ చేయండి అండ్ 3Dకి తిరిగి రండి, అంటే PSDకి. మీరు చూస్తే చేసుకున్న బ్లూ కలర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 3Dకి వెళ్ళండి. 3D లేయర్లోకి వెళ్ళాక లేయర్ ఎక్స్ట్రూజన్ Shape01 మెటీరియల్కి వెళ్దాం. మనం ఎక్స్ట్రూడ్ చేసిన మెటీరియల్, ఈ మెటీరియల్కి ఒక ఎల్లోయిష్ టచ్ ఇద్దాం. అది మనకు ఒకలాంటి గ్లో ఎఫెక్ట్స్ని ఇస్తుంది. ఇది బాగానే ఉంది. మీరు నా వాల్యూస్ కాపీ చేసుకోవచ్చు. మీరు ఈ వాల్యూస్ పెడితే మీకు నాలాంటి కలరే వస్తుంది. అండ్ తర్వాత Shape01కి వెళ్దాం. బెవెల్ మెటీరియల్, బెవెల్ అంటే ఈ ఎడ్జ్ మీద ఉంది బెవెల్, దాన్ని కలర్ ఇద్దాం అండ్ దానికి కూడా ఎల్లోయిష్ టోన్ ఇద్దాం. ఓకేనా? సరేనా? ఇది పనిచేస్తుంది.
మీరు ఈ వాల్యూస్ కాపీ చేయొచ్చు. దీనికి కొంచెం గ్లో ఇద్దాం, అప్పుడు బాగుంటుంది. ఓకేనా గైస్? ఇక్కడ ఇప్పుడు మీరు చూడలేరు, రెండర్ చేయాల్సి ఉంటుంది. రెండర్ చేసిన తర్వాత మాత్రమే మీరు దాన్ని మంచి లుక్ చూడగలరు. తర్వాత మీరు ఈ బ్యాక్ మెటీరియల్ ఇవ్వగలరు. బ్యాక్ బెవెల్ మెటీరియల్ మనం బ్యాక్ సైడ్ చూడనవసరం లేదు, సో మనకు అవసరం లేదు, అందుకే టచ్ చేయడం లేదు. ఇంకా మళ్ళీ లేయర్స్ దగ్గరికి వెళ్దాం. మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి పోస్ట్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం. మీ పోస్ట్ కార్డ్ క్లిక్ చేయగానే అది ఒక గ్రే కలర్ లాగా మారిపోతుంది. రెండరింగ్కి మనకి అది బాగా పనిచేస్తుంది. షిఫ్ట్ అండ్ తర్వాత Ctrl+E సెలెక్ట్ చేసి షేప్ అండ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేయొచ్చు. Ctrl+E ఎంటర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అవి రెండు ఒకే లేయర్లో కంబైన్ అవుతాయి. కానీ మన 3D వర్క్ చేంజ్ అవ్వదు, కొంచెం పింక్గా కనబడుతుంది, ఎందుకంటే మనం వాటిని మ్యాచ్ చేసాం. తర్వాత ఓకే చేద్దాం. తర్వాత మీరు 3Dలో ఉన్నప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది, అది మిమ్మల్ని 3D లేయర్ రెండర్ చేయమని అడుగుతుంది. అండ్ దాని షార్ట్ కట్ Alt+Ctrl+Shift+R. మీరు ఇలా కూడా చేయొచ్చు. మీరు కొంచెం టైం తీసుకుంటుంది రెండర్ చేయడానికి, ఎందుకంటే అది రెండర్ బాగా చేస్తుంది, మీకు చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను లేయర్ కింద ఉన్నాను. తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద రైట్ క్లిక్ చేద్దాం అండ్ సెలెక్ట్ చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేద్దాం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మన లోగో రెడీ అవుతుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు ఇది ఎంత అందంగా రెండర్ అయిందో. తర్వాత మనం కాపీ కోసం Ctrl+J క్లిక్ చేద్దాం అండ్ మళ్ళీ ఎసెన్షియల్ వర్క్ స్పేస్కి వెళ్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎసెన్షియాలిటీకి వెళ్దాం. సో ఇక్కడ వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్లో పెడదాం. మన కలర్ అవసరం లేదు, సో క్లోజ్ చేద్దాం. మనకు స్వాచెస్, గ్రేడియంట్స్, ప్యాటర్న్స్ అవసరం లేదు. అండ్ దీనికి ఇక్కడ పెట్టాను, మనం అప్పుడు ప్రాపర్గా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను హ్యూ ఆర్ సాచురేషన్ తీసుకున్నాను. హ్యూ ఆర్ సాచురేషన్లో సాచురేషన్ ఇంక్రీజ్ చేయండి. సో దీనితో ఏం జరుగుతుందంటే గ్లో ఎన్హాన్స్ అవుతుంది. మనం గ్లో ఎఫెక్ట్ కోసం ఎల్లో కలర్ ఇచ్చాము, అది గ్లో అవుతుంది. మీరు ఇక్కడ నుంచి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను కొంచెం డార్కెన్ చేస్తున్నాను. ఏదైనా మనం దాని కలర్ చేంజ్ చేయబోతున్నాం. సో కాపీ చేసిన లేయర్కి తిరిగి వద్దాం అండ్ మన మ్యాజిక్ వాండ్ టూల్ని సెలెక్ట్ చేసి దాని మీద క్లిక్ చేద్దాం. మనం కలర్ ఫిల్ చేయాలని అనుకున్నది, ఓకేనా? Ctrl+Shift+N ప్రెస్ చేసి కొత్త లేయర్ క్రియేట్ చేద్దాం. తర్వాత ఎంటర్ ప్రెస్ చేద్దాం. తర్వాత మన కలర్ ఫిల్ చేద్దాం. ఇప్పుడు నేను వైట్స్గానే స్లైట్ గ్రే కలర్ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రే కలర్ ఫిల్ చేశాను. Ctrl+Dతో డీసెలెక్ట్ చేస్తాను. ఓకే, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే లేయర్ స్టైల్ ఓపెన్ అయింది. మీకు ఈ లేయర్ స్టైల్ గురించి నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నాను. మీకు లేయర్ స్టైల్ గురించి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో మీరు ఇక్కడ నుంచి బెవెల్, టెక్స్చర్, స్ట్రోక్, ఇన్నర్ షాడో అండ్ ఇన్నర్ గ్లోని ఇవ్వచ్చు. అండ్ ఇన్నర్ షాడో అంటే ఏంటి? లోపల వైపు వచ్చే షాడోని ఇన్నర్ షాడో అంటారు. ఇన్నర్ గ్లో అంటే మనకి లోపల వైపు వచ్చేది. ఇప్పటికి మనం కలర్ ఓవర్లేని తీసుకుందాం. ఓకేనా? నేను కలర్ ఓవర్లే క్లిక్ చేశాను. మీరు ఇక్కడ నుంచి కలర్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు కలర్ పిక్ చేసి దాని మీద పెట్టచ్చు. సో ఇప్పటికి మీకు ఎఫెక్ట్ కనబడదు. సో ఇక్కడ నుంచి మీరు ఎఫెక్ట్ చూడొచ్చు. సో నేను ఇప్పుడు పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కిందకి డ్రాగ్ చేసి చూస్తే మీరు ఇంకా కలర్స్ కనబడతాయి. సో మనం ఏ కలర్ బాగుంటుందో చూసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ చూడడానికి బాగుంది, కానీ మనకు కనబడే డార్క్ టోన్ మనకి అవసరం లేదు. ఈ కలర్ తీసుకునేటప్పుడు మీ ఒపాసిటీ కొంచెం చేంజ్ అవుతుంది. సో మీరు 100 చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు ఓవర్లే చూస్ చేయొచ్చు. మీ లుక్ మీకు నచ్చినట్టు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద హార్డ్ లైట్ చేసి తర్వాత ఇన్నర్ గ్లో ఇస్తాను. ఎస్, మనం దీనికి ఇన్నర్ గ్లో ఇచ్చవచ్చు. ఇక్కడ నుంచి మనం దీని మీద వైట్ కలర్ ఫిల్ చేద్దాం. ఇక్కడ నుంచి ఓవర్లో చేద్దాం. వీలైనంత ఎక్కువ ఒపాసిటీని తగ్గిద్దాం. ఓకేనా? అప్పుడు మనకి లైట్గా కనబడుతుంది. ఓకేనా? ఇంత సైజ్ని కూడా మినిమంగా 8కి డిక్రీజ్ చేయండి. ఇంకా చోక్ చిన్న అమౌంట్ పెట్టండి, దానివల్ల మనకు ఇది ఎలా కనబడుతుందో తెలుస్తుంది. చాలా ప్రిటీగా ఉంది. అండ్ మీరు గ్రేడియంట్ని కూడా ఫిల్ చేయొచ్చు. గ్రేడియంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి.
సో మనం ఏది బాగుంటుందో చూద్దాం. ఇది కాదు, ఇది. మీరు బ్లూ టోన్తో పాటు డార్క్ టోన్ వస్తుంది. మీరు చూసినట్టు ఇది చాలా బాగుంది. ఇది ఫైనలైజ్ చేద్దాం. ఇది చేశాక మనం కలర్ బ్యాలెన్స్ చేద్దాం. ఈ ఆప్షన్ స్పెషల్గా కలర్ బ్యాలెన్సింగ్ కోసం. అండ్ కలర్ బ్యాలెన్సింగ్లో మన కలర్స్తో ఆడుకుంటాం. అది మనకి లుక్స్ అండ్ ఫీల్ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఈ లోగో ఎంత అందంగా ఉందో. ఇది యాక్చువల్గా లోగో మేకింగ్ కోసం కాదు. మీ దగ్గర టెక్స్ట్ లేదా ఇమేజెస్ ఉంటే మీరు వాటిని 3Dలోకి మార్చాలనుకుంటే అప్పుడు మీరు అదే పని చేయొచ్చు. లేదా మీరు టెక్స్ట్తో కూడా మీకు నచ్చినట్టు చేయొచ్చు. ఓకేనా? దీని మీద కూడా కర్వ్స్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత కొన్ని కర్వ్స్ చేద్దాం. కొన్ని డార్క్స్ ఇంక్రీజ్ చేద్దాం అండ్ కొంచెం లైట్ అండ్ మిడ్ టోన్స్ కూడా సెట్ చేద్దాం. మన లోగో అనేది రెడీ అయ్యింది. ఓకేనా? మీరు ఇప్పుడు కట్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఇది చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. Alt+Ctrl+Shift+R ఎంటర్ చేసి మొత్తం సెలెక్ట్ చేయండి. ఇంకో కొత్త లేయర్ చేయండి. ఇది అంతా మర్జ్ అయ్యి ఒక లేయర్ అవుతుంది. అండ్ కంట్రోల్ ప్రెస్ చేసి ఒక హోల్ గ్రూప్ చేసి తర్వాత క్లోజ్ చేయండి. మీకు నచ్చినప్పుడు చేంజెస్ చేసి దానితో ఆడుకోండి. ఓకేనా? మీరు ఇప్పుడు సైజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలి. అది చేసే ముందు దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేశాక మాత్రమే సైజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయండి, లేదా మీ ఇమేజ్ పాడైపోతుంది. ఓకేనా? అది చేశాక Ctrl+T ప్రెస్ చేస్తే మీకు ఇమేజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసే ఆప్షన్ వస్తుంది. మీరు ఆల్ట్తో చేయొచ్చు. స్ట్రెచ్ అవ్వకుండా సైజ్ని ప్రపోర్షనల్గా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. ఓకేనా గైస్? ఇప్పుడు నేను ఇలానే ఉంచుతున్నాను. మీరు సైజ్ డిక్రీజ్ చేశాక మీరు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు. ఓకేనా? ఇది మన 3D లోగో డిజైన్. ఇప్పుడు మనం విజిటింగ్ కార్డ్స్ చేద్దాం. ముందు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేద్దాం. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేశాక నాకు చాలా ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఆప్షన్లో రీసెంట్లో మనం ప్రీసెట్ డీటెయిల్స్ని విజిటింగ్ కార్డ్ అని పెడదాం. ఓకేనా? వీని క్యాపిటల్లో పెడదాం. మన విడ్త్ 3.5 అండ్ ఇంచెస్లో చేస్తున్నాం. మన హైట్ 2 ఉంటుంది. ఈ హైట్ స్టాండర్డ్ హైట్. మనం CMYKలో చేద్దాం, ఎందుకంటే అది ప్రింటింగ్లోకి వెళ్తుంది. అందుకే మనం CMYKలో చేస్తున్నాం. మనం ఇక్కడ ఏ కలర్ ఉంటే అది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంచెస్లో పెడదాం. అండ్ హైట్ 2 అండ్ బిట్ 8 మాత్రమే పెట్టండి. నా బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ మాత్రమే చేశాను. మీ దగ్గర ఈ రోలర్ ఉండదు. Ctrl+R చేస్తే రోలర్ వస్తుంది. ఓకేనా గైస్? రోలర్ హెల్ప్తో మనం సేఫ్ ఫ్రేమ్ చేద్దాం. దాన్ని ఏమంటారు? సేఫ్ ఫ్రేమ్. విజిటింగ్ కార్డ్ చేసేటప్పుడు మనకి సేఫ్ ఫ్రేమ్ ఎందుకు కావాలి? ఎందుకంటే మనం ఎడ్జ్ బై ఎడ్జ్ చేస్తాం అండ్ ప్రింట్ అయ్యాక కట్ అవుతుంది. అండ్ దానివల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో మనం ఎడ్జ్ బై ఎడ్జ్ చేయకుండా కలర్ కూడా చేంజ్ చేద్దాం. డార్క్ టోన్ ఉంచుదాం. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఆలోచించాను. దానికి తగ్గట్టు మనం కలర్స్ ఇంకా అన్నీ చూస్ చేసుకుందాం. మీరు చూస్తున్నట్లుగా నా దగ్గర విజిటింగ్ కార్డ్ ఉంది. సేమ్ ఇలాగే డిజైన్ చేద్దాం. ఇది మీ అండర్స్టాండింగ్ కోసం. చిన్నది కొత్త బాక్స్తో చేస్తాను. దాన్ని మనం కలర్స్తో ఫిల్ చేద్దాం. అండ్ దాని తర్వాత మనం ఆ కలర్స్ పిక్ చేద్దాం. అండ్ ఈ కలర్లో అది కూడా ఫిల్ చేద్దాం. ఒక కలర్ ఇది అవుతుంది అండ్ ఇంకోటి గ్రే కలర్ అవుతుంది. ఎగ్జాక్ట్ గ్రే కాదు, కానీ డార్క్ టోన్ బ్లూ అండ్ ఇంకొకటి వైట్ కలర్. అండ్ ఇవి రెండు చేశాక షిఫ్ట్ ప్రెస్ చేసి రెండు సెలెక్ట్ చేసి వాటి వైపు తీసుకెళ్ళండి. ఇది ఓన్లీ కలర్ కోసం. మనం ఓన్లీ కలర్ మాత్రమే వాడతాం. ఇది ఎక్కడైనా పెట్టొచ్చు. అండ్ ఇప్పటికి నేను ఇది ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రేమ్ డిజైన్ చేస్తున్నాను. ఫ్రేమ్ డిజైన్ చేయడానికి డార్క్ టోన్తో బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేశాను. ఇక్కడ నుంచి మనం ఇమేజ్లోకి వెళ్ళండి. క్యాన్వాస్ సైజ్ సెలెక్ట్ చేయండి. తర్వాత మనం ఇంచెస్ మీద వర్క్ చేసాం. సో మనం ఇంచెస్ చేసి ఇక్కడ హైట్ 0.25 యాడ్ చేద్దాం. ఓకేనా? అండ్ ఎగ్జాక్ట్ సేమ్ తర్వాత విడ్త్ 3.75 ఉంటుంది. ఇంకా 4 సైజ్ నుంచి చేద్దాం. అందుకే నేను మధ్యలో యాంకర్ పాయింట్ పెడుతున్నాను. దాన్ని ఓకే చేయండి.
చేశాక నాకు వచ్చేది అవుట్ సైడ్ థిక్నెస్ అండ్ లోపల ఉండేది సేఫ్ ఫ్రేమ్. అది కూడా నేను రోలర్ హెల్ప్తో సెట్ చేస్తాను. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ముఖ్యంగా చేయాలి. ఇప్పుడు మనం విజిటింగ్ కార్డ్ని తీసుకుందాం. ఇది విజిటింగ్ కార్డ్లో పెద్దగా కనబడుతుంది. సో మనం సైజ్ తగ్గిద్దాం Ctrl+T హెల్ప్తో. స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసిన తర్వాత స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయడానికి రైట్ క్లిక్ చేయండి అండ్ ప్రెస్ చేశాక Ctrl+T చేయండి. సైజ్ డిక్రీజ్ చేసాం. సో ఆల్ట్ హెల్ప్తో మనం సైజ్ని ప్రపోర్షనల్గా డిక్రీజ్ చేద్దాం. ఓకేనా? అది అవ్వగానే ఇన్సైడ్ లేయర్ మీద రైట్ క్లిక్ చేయండి అండ్ క్లిప్పింగ్ మాస్క్ క్రియేట్ చేయండి. అండ్ ఇప్పుడు అది క్లిప్ అయింది. దాని ఒపాసిటీని తగ్గిద్దాం అండ్ దీన్ని కూడా కొంచెం లోపలికి తీసుకొని వెళ్ళి ఒపాసిటీ అండ్ ఫిల్ డిక్రీజ్ చేయండి. ఫిల్ కూడా డిక్రీజ్ చేయండి. కలర్స్ మ్యాచ్ అయితే కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. దానికి వైట్ ఎఫెక్ట్ ఇద్దాం. మళ్ళీ మ్యాజిక్ వాండ్ టూల్ హెల్ప్తో Ctrl+Shift+Iతో సెలెక్షన్ చేద్దాము. ఇది జరగదు. మనం మళ్ళీ రాస్టరైజ్ చేయాలి. రాస్టరైజ్ చేశాక అది జరగాలి. మనం కలర్స్ ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ బ్యాక్గ్రౌండ్ అంతగా ముందులాగా ఉంటుంది. మళ్ళీ క్లిప్పింగ్ మాస్క్ చేద్దాం దీనితో అండ్ Ctrl+D. సో ఇది అయిపోయింది. తర్వాత మనం ఇంకో లేయర్ తీసుకుందాం అండ్ మన రౌండెడ్ టూల్ని దానిలో పెట్టాక 40 పిక్సెల్ దాన్ని మారుద్దాం. ఎంత? 40 పిక్సెల్స్. సో మన కలర్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది అండ్ మనం దానితో ఏం ప్రాబ్లం ఫేస్ చేయము. మనం ఒపాసిటీ అండ్ ఫిల్ డిక్రీజ్ చేస్తే కొంచెం ఎఫెక్ట్ కనబడుతుంది లేదా మనం చేయొచ్చు. మ్యాజిక్ వాండ్ టూల్ హెల్ప్తో ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఓకేనా? అప్పుడు మనకి ఓన్లీ షేప్స్ మాత్రమే వస్తుంది అండ్ ఇక్కడ ఈ షేప్ తీసుకుని ఇది డిలీట్ చేద్దాం. Ctrl+D అండ్ అది షేప్ అయింది. ఈ షేప్ తీసుకొచ్చి జూమ్ అవుట్ చేద్దాం అండ్ సైజ్ని డిక్రీజ్ చేద్దాం. ఇంకా సైజ్ డిక్రీజ్ చేద్దాం అండ్ ఇక్కడ నుంచి మధ్యలోకి పుల్ చేద్దాం. అప్పుడు మనకి ఫ్లోరల్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ దానితో ఆల్ ప్రెస్ చేసి దీని కిందకి తీసుకుని వెళ్ళండి అండ్ క్లిప్పింగ్ మాస్క్కి కన్వర్ట్ చేయండి. సో మన ఫ్లోరల్ ఎఫెక్ట్ అయిపోయింది. ఒపాసిటీ డిక్రీజ్ చేయండి అండ్ కొంచెం ఒపాసిటీని ఇంక్రీజ్ చేయండి. అప్పుడు మనకి అక్కడ ఫ్లోరల్ ఎఫెక్ట్ ఉందని కనబడుతుంది. ఇప్పటికి మనం ఈ కలర్ని సైడ్కి పెడుతున్నాం. సో ఇక్కడ ఏముంది? బ్రాండింగ్ నేమ్. మన బ్రాండ్ నేమ్ వైట్ కలర్లో ఉంది. మనం లోగో చేసాం కాబట్టి ఆ లోగోని యూజ్ చేద్దాం. ఓపెన్. మీరు డిజైన్ చేసిన లోగోని తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు లోగో ఓపెన్ చేస్తున్నాను. మనం చేసిన అబ్స్ట్రాక్ట్ లోగో. వీటిలో మీరు ఏ లోగో అయినా యూజ్ చేయొచ్చు. దాన్ని వైట్ కలర్లో ఫిల్ చేద్దాం. ఈ లోగో చూడడానికి బాగుంది. ఇది తీసుకుందాం. Ctrl+C ప్రెస్ చేసి తర్వాత ఇక్కడ Ctrl+V ప్రెస్ చేయండి. మన లోగో అయిపోయింది. Ctrl+E చేస్తే అప్పుడు ఇది ఒక లేయర్లోకి వచ్చేస్తుంది. లేయర్ చేసిన తర్వాత మాత్రమే మనం స్మార్ట్కి కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే మనం సైజ్ అండ్ రిజల్యూషన్ తగ్గించాలి అండ్ అది అప్పుడు పాడవదు. ఓకేనా గైస్? అందుకే మనం సైజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్తో డిక్రీజ్ చేస్తాం. ఇది మధ్యలోకి వస్తుంది. మీరు చూస్తే అది మధ్యలో ఉంది. ఓకేనా? మనం లోగోని చిన్నగా చేయాలి. చిన్నగా చేద్దాం. చిన్నగా అయ్యాక మన బ్రాండ్ నేమ్ వస్తుంది. ఓకేనా? మన బ్రాండ్ నేమ్ Learn1. ఇక్కడ ఇప్పుడు మనం Learn1ని టెక్స్ట్లో తీసుకుందాం అండ్ దానికి వైట్ కలర్ ఇచ్చి చిన్న ఫాంట్ పెడదాం. రైట్? క్లియర్? మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే మీరు వీడియోలో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి మళ్ళీ రండి. మధ్యలో తీసుకుని వెళ్ళండి. అప్పుడు చూడడానికి బాగుంటుంది. మన సైజ్ ఇంకా డిక్రీజ్ చేయాలి. ఇది కూడా మధ్యలోకి తీసుకుందాం అండ్ కింద పెట్టండి అండ్ మనది అయిపోయింది. ఓకేనా? మనం వైట్ కలర్ ఇచ్చాం. సో సెలెక్షన్ చేద్దాం అండ్ కొంచెం వైట్ కలర్ తీసుకొని ఫిల్ చేద్దాం. వైట్ తీసుకున్నాక ఎంటర్ Ctrl+D అండ్ అప్పుడు అలా మన విజిటింగ్ కార్డ్ అనేది ఫ్రంట్ పేజ్ రెడీ అయ్యింది. ఇక్కడ చూపించినట్టు
మనం ఇక్కడ యాడ్ చేయడానికి ట్యాగ్ లైన్ కూడా ఒకటి ఉంది. మన ట్యాగ్ లైన్ ఏంటి? అది లర్న్ టుగెదర్. సో మనం టుగెదర్ అని పెట్టాం, TOGETHER, లర్న్ టుగెదర్. అండ్ దాని సైజ్ తగ్గించండి, మధ్యలో తీసుకుని వెళ్ళండి అండ్ పైకి. ఇప్పుడు ఈ లోగోకి అండ్ మన టెక్స్ట్ లేదా లర్న్ వన్స్ టెక్స్ట్ రెండింటి సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. మన టుగెదర్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రంట్ పేజ్ అయిపోయింది. ఇది అంతా సెలెక్ట్ చేశాక మనం Ctrl+G చేద్దాం. Ctrl+G చేశాక గ్రూప్ నేమ్ని విజిటింగ్ కార్డ్ ఫ్రంట్ పేజ్ అని పెట్టండి అండ్ హైడ్ చేసి అది డూప్లికేట్ చేయండి. మన గ్రూప్ని డూప్లికేట్ చేయండి. మీరు వాటిని రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ చేయొచ్చు. దీనిలో ఫ్రంట్కి బదులు మనం బ్యాక్ అని రాస్తాం. అందులో మన నేమ్స్ అండ్ అన్నీ యాడ్ అవుతాయి. సో ఫ్రంట్ నుంచి అన్నీ క్లోజ్ చేసి ఇక్కడ నుంచి మీరు పేరు అండ్ గ్రాఫిక్ డిజైనర్. సో మనకు లోగో అవసరం లేదు, సో క్లోజ్ చేశాను. లర్న్ టుగెదర్ ఇది ఒక్కటి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇంకో డిజైన్ చేద్దాం. ఓకేనా గైస్? అండ్ ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్గా ఉంటుంది. ముందు వైట్ యాడ్ చేద్దాం. దీనికి ఒపాసిటీని డిక్రీజ్ చేస్తాం, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇంకా మనం ఫ్లోరల్ ఎఫెక్ట్ని డిక్రీజ్ చేయాలి, అప్పుడు అది సైడ్గా కనపడుతుంది. మనం ఇది డిజైన్ చేయడానికి పాలిగోనల్ లాసో టూల్ కూడా వాడొచ్చు. సో డిజైన్ చేద్దాం. మీరు షిఫ్ట్ ప్రెస్ చేసి లైన్ స్ట్రైట్గా చేయండి. అండ్ ఇప్పుడు డిజైన్ చేయడం అయిపోయింది. మన కలర్ చూస్ చేసుకోవచ్చు. ఇది కలర్ అండ్ కొత్త లేయర్లోకి ఫిల్ చేయండి. Ctrl+D. ఇప్పుడు ఫిల్ అయింది. ఇక్కడ మన నేమ్ అండ్ డీటెయిల్స్ వస్తాయి. ఇంకా నేను మీకు నేమ్స్ ఎలా యాడ్ చేయబోతున్నానో చెప్తాను. ఇప్పుడు మన నేమ్స్ సెలెక్ట్ చేద్దాం, పైకి డ్రాగ్ చేయండి. సో మనం సరిగ్గా చూడొచ్చు. ఇక్కడ ముందు దాన్ని కలర్ చేంజ్ చేద్దాం. మన కలర్ ఏముంటుంది? డార్క్ది. అది సెలెక్ట్ చేశాక మనం కలర్ని ఫిల్ చేస్తాం. రెండు సెలెక్ట్ చేశాక రెండింటిని బయట వైపు తీసుకురండి. మన నేమింగ్ అనేది అయిపోయింది. అండర్లైన్ యాడ్ చేద్దాం. మీకు కావాలంటే డ్రాప్ చేయొచ్చు. కొత్త లేయర్ చేస్తే మన నేమింగ్ పూర్తిగా అయిపోయినట్టే. సెలెక్షన్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ అంతా ఇప్పుడు కొన్ని షేప్స్ యాడ్ చేద్దాం. అంటే మనకి కాల్ చేసే నంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ అడ్రస్ కావాలి. ఓకేనా గైస్? విండోస్లోకి వెళ్ళి అందులో షేప్స్ చూస్ చేసుకోండి. ఇక్కడ మాత్రమే షేప్ అటాచ్ చేద్దాం. మీకు లెగసీ షేప్స్ అండ్ మోర్ ఆప్షన్స్ రాకపోవచ్చు. సో ఇక్కడ డాట్ మీద క్లిక్ చేయండి. లెగసీ షేప్స్ అండ్ మోర్ మీద క్లిక్ చేయగానే మీకు టన్నులు ఆప్షన్స్ వస్తుంది. మీరు కిందకి వెళ్తే మీకు 2019 ఆప్షన్ వస్తుంది. అండ్ ఇంకా డిఫాల్ట్ ఆప్షన్స్ కూడా, అంటే లీవ్స్, రోడ్స్, స్పైరల్స్, షేప్స్, మనుషులు, మీకు చాలా చాయిస్లు ఉంటాయి. ఇవి ఏవైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. సైన్స్లో చూద్దాం. ఇక్కడ లేదు. ఫ్లాగ్స్, హెల్మెట్స్ ఉంటాయి. ఆల్ షేప్స్లోకి వెళ్దాం. ఆల్లోకి వెళ్ళి తర్వాత డిఫాల్ట్ షేప్స్. సో మనకి ఈమెయిల్ ఆప్షన్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం రౌండ్ టూర్ తీసుకుందాం. అండ్ రౌండ్ చేయడానికి ఇక్కడ చిన్న రౌండ్ చేద్దాం. అండ్ రౌండ్ చేశాక కలర్స్ని ఫిల్ చేద్దాం. ఎప్పట్లానే మన వైట్ కలర్. మీకు అర్థమవుతుందని అనుకుంటాను. అలాగే మనం మెయిల్ బాక్స్ని యాడ్ చేయండి. షిఫ్ట్ హెల్ప్తో మనం దాన్ని చిన్నగా చేద్దాం. అప్పుడు అది యాడ్ అవుతుంది. కానీ యాడ్ చేశాక మనకి కనబడడం లేదు. సో సెలెక్ట్ చేసి కలర్ ఫిల్ చేద్దాం. అప్పుడు మనకి కనబడుతుంది. సైజ్ని ఇంకా చిన్నగా చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, క్లియర్? ఇప్పుడు మన ఆప్షన్ అయిపోయింది. అండ్ మనకి ఇప్పుడు కాల్ ఆప్షన్ కావాలి. సో ముందు సర్కిల్ని కింద వైపు కాపీ చేద్దాం. అయిపోయింది. యారోలో నేచర్ కానీ ఆబ్జెక్ట్, షేప్లు ఏవీ లేవు.
నాకు ఇక్కడ కాలింగ్ ఆప్షన్ దొరకచ్చు. సింబల్స్లో మనకి కాల్స్ ఆప్షన్ ఒకటి దొరికింది అండ్ అది కూడా యాడ్ చేద్దాం. మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇది ఒక ట్రిక్కీ టాపిక్ అండ్ మీరు సరిగ్గా నాతో పాటు ప్రాక్టీస్ చేయకపోతే మీకు అర్థం అవడం అనేది చాలా డిఫికల్ట్గా ఉండొచ్చు. దీనిలో కలర్ ఫిల్ చేసి అండ్ దాని మీద మన రౌండ్ ఉంది అది యాడ్ చేద్దాం అండ్ అది రౌండ్లో సెట్ అయినట్టు మన ఫోన్ సింబల్ సైజ్ తగ్గించండి. ఓకేనా? మీరు సేమ్ బ్రష్ని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు ఈమెయిల్ అడ్రస్, కాల్స్ దొరికాయి. ఇప్పుడు మనకి లొకేషన్స్ కావాలి. లొకేషన్స్కి మనం ఇది వాడవచ్చు. మనం ఇది నెట్ కోసం కూడా చేయొచ్చు. మీరు ఏదైనా ఇంటర్నెట్ గురించి చూపించాలనుకుంటే లొకేషన్ సైజ్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. మీరు చూస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మనం లొకేషన్కి ఈ పిన్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు చూస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఈ ఆప్షన్స్ని విజిటింగ్ కార్డ్స్ లేదా బ్యానర్స్ కానీ ఏదైనా చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇప్పటికి మనం లొకేషన్ కోసం ఈ సైన్ని యూజ్ చేద్దాం. ఇది మళ్ళీ కింద వైపు కాపీ చేద్దాం అండ్ ఇక్కడ అది యాడ్ చేయండి. యాడ్ చేశాక కలర్ ఫిల్ చేద్దాం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. కంట్రోల్ కీ హెల్ప్తో మీకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు మీ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. మన డిజైన్ రెడీ అయ్యింది. మీరు కావాలంటే గ్రేడియంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని మీద డబుల్ క్లిక్ చేద్దాం. అప్పుడు ఆప్షన్ పాపప్ అవుతుంది అండ్ తర్వాత మనం గ్రేడియంట్కి వెళ్ళి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి దాని మీద డబుల్ క్లిక్ చేద్దాం. అప్పుడు మనకి ఎలాంటి గ్రేడియంట్ కావాలనే ఆప్షన్స్ వస్తాయి. ఓకే, క్లియర్? మీరు నాయిస్ కానీ సాలిడ్ కానీ ఇవ్వచ్చు అండ్ మీరు యాంగిల్ కూడా చేంజ్ చేయొచ్చు. దానికి సిమిలర్గా ఉండే యాంగిల్ 90 తీసుకుందాం. దొరికింది. దాని మీద డబుల్ క్లిక్ చేద్దాం. తర్వాత గ్రేడియంట్లోకి వెళ్ళి 90 చేయండి అండ్ కొంచెం డార్క్ చేయండి. హెడ్ నుంచి కొంచెం డార్క్గా ఉంటుంది అండ్ లాస్ట్కి వచ్చేసరికి లైట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఓకే, మీరు ఈ కలర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ కలర్ పనిచేస్తుంది అండ్ ఇక్కడ మనం డార్క్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అది చూడడానికి బాగుంటుంది. మీరు ఇది కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, అది ఎంత కనబడాలో అని. మీరు దాన్ని హైట్ కూడా చేయొచ్చు, ఎందుకంటే అది ఎలాగో అవసరం లేదు. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అయిపోయింది. దాన్ని బ్యాక్ లేయర్ అని కూడా అంటారు. మీరు మీ లొకేషన్, ఈమెయిల్ నంబర్కి తగ్గట్టు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో చేయండి, మీరు చేయగలరు.
అయినా మనం లేయర్ మాత్రమే కాపీ చేసాం అండ్ అది కూడా కనిపెట్టాం. ఈ లేయర్ ఆఫ్ ఉంటుంది అండ్ ఈ లేయర్లో ఆన్ ఉంటుంది. సో ఇందులో మీకు ఫ్రంట్ లేయర్ ఉంటుంది అండ్ ఇందులో మీకు బ్లాక్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం. మనం విజిటింగ్ కార్డ్ అని పెడదాం. మమ్మల్ని జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. మీకు ఏమైనా క్వైరీస్ అండ్ కామెంట్స్ కానీ ఉంటే వీడియో కింద డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లర్నర్స్తో కనెక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి డిస్కస్ చేయగలరు అండ్ మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.